నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో రెండు చక్కటి ఆరోగ్యకరమైన, సాత్వికమైన, రుచికరమైన వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? ముందు రెడీగా ఉండాలండి. అంటే మనం వంట ఎవరైనా నేర్పించేటప్పుడు నేర్చుకోవాలి అన్న ఒక ఆసక్తి ఉండాలి. కొందరు ఉంటారండి, వంటలంటే అసలు పరమ పిచ్చి అనమాట. అంటే చాలా చాలా ఇష్టంతో ఉంటారు. నాకు కూడా వంటలంటే చాలా చాలా ఇష్టం అండి. అలా మా ఫ్రెండ్స్ అందరికి కూడా అంటే వంటలంటే చాలా ఇష్టం. అంటే కొత్త వంటలు నేర్చుకోవాలని, కొత్త కొత్త వంటలు పక్క వాళ్ళకి పరిచయం చేయాలని చాలా ఆసక్తికరంగా ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో ఇష్టం అంటూ ఉంటుంది అనుకోండి. కొందరికి వంటలు అంటే ఇష్టము, కొందరికి ఇంకేదైనా ఆర్ట్ వర్క్ అంటే ఇష్టము. అంటే రుచులు మారుతూ ఉంటాయి, అభిరుచులు డిఫరెంట్గా ఉంటాయి. అలా మనకి ఇష్టమైంది మనం ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోతే మన మనసు కూడా ముందుగా చాలా ఆనందంగా ఉంటుంది. మన మనసు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే ఏమవుతుంది? ఆహ్లాదంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం. అది మాత్రం అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. ముందుగా స్టే హెల్దీ అంటూ ఉంటారు కదా, అందరూ కూడా ఎప్పుడూ హెల్దీగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల వంటలు తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో నేను మీ అందరి కోసం పరిచయం చేయబోయే మొదటి వంట టమాటా రవ ఇడ్లీ. సాధారణంగా ఇడ్లీ అంటే మినపప్పు, రవ ఈ కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం. మరి ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మరి ముందుగా టమాటా రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, నానబెట్టిన గోధుమ రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా మనం గోధుమ రవను నానబెట్టుకున్నామండి. మిగతావన్నీ కూడా మామూలుగా మన ఇంట్లో ఉండేవి. అండ్ టొమాటో అంటే చిన్న, అది చెప్తాను, లాస్ట్లో చెప్తాను టొమాటో రవ ఇడ్లీ ఎందుకన్నాము అని చెప్పి. అయితే గోధుమ రవ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు ఒక చాలా మంచిగా హెల్ప్ చేస్తుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే గోధుమ రవను ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ వారానికి 4-5 సార్లు నేనే తీసుకున్నాను. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా గోధుమ రవను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందులో ఎంతో కొంత కార్బ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే అవి త్వరగా మనకు షుగర్ లాగా కన్వర్ట్ అవ్వవు. సాధారణంగా వైట్ రైస్ ఏంటి, మనం తిన్న వెంటనే షుగర్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా గోధుమ రవ వెంటనే కన్వర్ట్ అవ్వదు. కాబట్టి మనకు షుగర్ ఉన్న వాళ్లకు, క్యాలరీస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్లకు మన గోధుమ రవని ఎక్కువగా ఆప్ట్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు కూడా అస్సలు ఉండవు అనమాట. ఎందుకంటే ఫైబర్ ఉన్నప్పుడు, డైజెషన్ బాగా అయినప్పుడు కాన్స్టిపేషన్ అనే సమస్య కూడా ఖచ్చితంగా ఉండదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, గ్లూకోజ్ లెవెల్స్ని చక్కగా ఒక కంట్రోల్లో పెట్టాలి అనుకున్న వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇప్పుడు మనకి గోధుమ రవతో ఉప్మా తయారు చేసుకుంటాము. తర్వాత అన్నంలాగా కూరలు, పప్పులు అవి కలుపుకొని తింటూ ఉంటాము. మరి ఇడ్లీల పరంగా చూస్తే ఏంటి, బాంబాయి రవ మామూలుగా సూజీ ఏదైతే ఉంటుందో అది మనము ఇడ్లీ తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ గోధుమ రవతో ఎంతమందికి వచ్చు? చాలా మంది తెలియదు యాక్చువల్గా. అందుకే ఈరోజు తెలుసుకుందాం గోధుమ రవతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ చేద్దామండి. ఒక పోపు వేయించుకోవాలన్నమాట. పోపు వేయించుకొని ఆ తర్వాత ఏం చేయాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఒక 2 గంటల ముందు గోధుమ రవ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంటే మన ఇంట్లో పొద్దున మీరు 6 గంటలకు లేచిన తర్వాత 8 గంటలకు ఏం టిఫిన్ చేయాలో మీకు తోచనప్పుడు ఇది మీరు తయారు చేసుకోవచ్చు. చక్కగా గోధుమ రవను ఒక 6 గంటలకి నానబెట్టేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నానబెట్టేసుకుంటే ఈ ప్రాసెస్లో మీరు చక్కగా ఈ ఇడ్లీ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా కాస్త నూనె వేసుకున్నాక ముందుగా ఆవాలు, తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మనకి వేగిన తర్వాత ఆ తర్వాత మినపప్పు, ఇది ఒక్కసారి
కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో పాటు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత అల్లం తురిమేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంగువ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ లేదంటే 1 స్పూన్, ఎవరి ఇష్టాన్ని బట్టి. కొంతమందికి ఇంగువ టేస్ట్ ఎక్కువ నచ్చదు, అలాంటప్పుడు 1/2 స్పూన్ వేసుకోవచ్చు. కానీ మంచిదండి, ఇంగువ చాలా చాలా మంచిది. ఆ తర్వాత రవ, నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇలా నానబెట్టుకున్న గోధుమ రవ ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంటే ఒకవేళ గోధుమ రవ నానబెట్టలేదు అనుకోండి, అయినప్పటికీ కూడా మీరు వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం చక్కగా రుబ్బుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నానబెట్టుకున్నా వేసుకోవచ్చు, పెట్టుకోకున్నా వేసుకోవచ్చు. కానీ పెట్టుకుంటే రుచికరంగా ఉంటుంది. అది నానబెట్టుకుంటే వచ్చే కమ్మదనం వేరు, నానబెట్టుకోకపోతే వచ్చేటువంటి రుచి వేరు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇక యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి. సో ఇంతవరకు మనం ఏం చేసామండి, పోపు లాగా వేసేసుకున్నాము. ఆ తర్వాత గోధుమ రవ, నానబెట్టుకున్న గోధుమ రవ్వని చక్కగా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిశ్రమాన్ని, ఈ గోధుమ రవ్వను ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కావాల్సినంత పెరుగు వేసుకుందాం. ఇది ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు ఏది చేసినా కూడా, ముఖ్యంగా ఇడ్లీలు ఇటువంటివి ఏది చేసినా కూడా పెరుగు కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి పెరుగు వేసుకుందాము. కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, సో ఆ విధంగా కలుపుకుందాం. కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు చూసారా, ఉప్పు వేసేసుకుందాం. అంటే మన కన్సిస్టెన్సీ తెలిసిన తర్వాత వేసుకుంటే బెటర్ కదండి. ఉప్పు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. అలాగే ఎప్పుడు మన కామన్గా చేసుకునేటువంటి ఆ ప్లేన్ ఇడ్లీస్ కూడా రోజు తింటే బోరే. నిజం చెప్తున్నాను, నాకే బోర్ అండి. ఎందుకు అబద్ధం చెప్పడం. అంటే నార్మల్ ఇడ్లీస్ అనేవి ప్రతిసారి అవే తింటుంటే కాస్త బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇడ్లీ కొన్ని నైజం అలాంటిది కాబట్టి. కానీ ఇలా స్పెషల్గా ఇలా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇడ్లీ పాత్రను రెడీగా పెట్టుకున్నాం కదా. ముందుగా ఇక్కడ నీళ్లు పోసేసుకుందాం. ముందుగా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి చక్కగా కాస్త నూనె లేదంటే నెయ్యో సంథింగ్ రాసుకొని టొమాటో రవ ఇడ్లీ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి టొమాటో పిక్చర్లోకి వస్తుంది అనమాట. ఇలా ముందుగా టొమాటోస్ పెట్టేసుకుందాం. ఇలా చక్కగా టొమాటోస్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోధుమ మిశ్రమం ఏదైతే ఉందో అది మనం చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా అన్ని ప్లేట్స్లోకి వేసేసుకుందాం.
చక్కగా మనకి డిన్నర్ లాగా కూడా చాలా బాగుంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా కూడా 100% చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది బాక్స్లో పెట్టుకున్నా కూడా బాగుంటుందండి, ఎందుకంటే మనకు వచ్చేది మసాలా ఐటెం కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇందులో పోపు అది ఉన్నాయి కాబట్టి ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. నీళ్ళు కూడా కొంచెం వేడెక్కిపోయింది కాబట్టి ఈ ప్లేట్ని ఈ పాత్రలోకి పెట్టేసుకుందాం. మనం ఇందులో సోడా అది ఏం వేయలేదు కాబట్టి ఇలా పొంగే ఏదైతే అస్సలు ఉండదండి, అందుకు నేను కొంచెం ఫుల్గానే వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు వెయిట్ చేస్తే టొమాటో రవ ఇడ్లీ రెడీ అయిపోతుంది. అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొంతమంది నీరస పడుతూ ఉంటారు. నీరసం త్వరగా తగ్గిపోవాలి అంటే ఏం చేయాలి? తీయటి అరటి పండ్లను కానీ, ఉసిరికాయ పళ్ళను కానీ, లేదు అంటే నల్ల ద్రాక్ష పండ్లను కానీ తీసుకున్నట్టయితే నీరసం వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు, పచ్చి ద్రాక్షను కలిపి తిన్నట్టయితే కూడా నీరసం త్వరగా తగ్గిపోతుంది. మరి ఈసారి ఎప్పుడైనా నీరసం కలిగినప్పుడు ఈ చిట్కాలను ప్రయత్నించండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, కాస్త చల్లారింది కూడా, ఒకసారి చూద్దాం. మన ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో. టొమాటో వింగ్స్ అనమాట, ఇది టొమాటోకి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇంత అందమైన ప్లేట్లో మనం చక్కగా సర్వ్ చేసుకుందాము టొమాటో రవ ఇడ్లీ. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన ఆరోగ్యకరమైన టొమాటో రవ ఇడ్లీ తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, నానబెట్టిన గోధుమ రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. టొమాటో రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, కాస్త ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త పెరుగు, కొంచెం నీళ్లు, సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీరను వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అవి మరిగేలోపు ఇడ్లీ పాత్రకు నూనె రాసుకొని ముందుగా టొమాటో రింగ్స్ ని పెట్టి దానిపై మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కాసేపు ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో రవ ఇడ్లీ రెడీ. చూసారు కదా టొమాటో రవ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఒక చిరు పులుపు, అంటే మనకు పెరుగు వేసుకున్నాం కదా, అది కలిసి చాలా బాగుంది. అంటే ఆవిరి మీద ఏది చేసినా కూడా ఆ రుచి వేరే కదండి, చాలా చాలా బాగుంటుంది. గట్టు మనకి గోధుమ రవ్వ పెరుగు ఈ కాంబినేషన్లో ఉంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ పైన మనకు కొంచెం ఆ టొమాటో కూడా ఉంది కాబట్టి ఆ పులుపు కూడా కొంచెం కలుస్తుంది అనమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇన్స్టెంట్గా మీకు ఎప్పుడైనా కొత్తగా ఏదైనా కొత్త రకమైన ఇడ్లీ తయారు చేసుకోవాలి అంటే ఇది చాలా చాలా మంచి ఆప్షన్. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట గోంగూర పులిహోర. ముందుగా గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, గోంగూర 2 కప్పులు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం గోంగూరను ఒక 2 కట్టలు తీసుకుంటే సరిపోతుందండి, నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ఎందుకంటే గోంగూర చాలా రిచ్ ఇన్ ఐరన్.
అందుకే గర్భిణీ స్త్రీలకు గోంగూర ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా మనకు ఐరన్ తర్వాత కాల్షియం ఇవన్నీ ఎక్కువ కావాలి కాబట్టి గోంగూరను ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. అలాగే మన గోంగూరలో ఏంటి అంటే విటమిన్ ఏ, బి, సి, ఫైబరు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే డయాబెటీస్ తగ్గించే విషయంలో కూడా గోంగూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. అండ్ అందుకే చిన్నపిల్లలకు కూడా గోంగూరతో కూరలు, గోంగూరతో పప్పులు, గోంగూరతో పచ్చళ్ళు చక్కగా, అంటే మరీ ఎక్కువ రోజులు నిలువ పచ్చళ్ళు కాకుండా మనందరం కూడా అండి ఇప్పుడు ఒక 20 days 15 days వరకు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నిలువ పచ్చళ్ళు తినడం కన్నా కూడా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళు ఎంత తిన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఆరోగ్యానికి మంచిది కూడా. రోటి పచ్చళ్ళు కానీ మామూలుగా మనం రోజువారీ చేసుకునే పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే కంటికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడే విషయంలో కూడా గోంగూర చాలా బాగా సహాయపడుతుంది. అలాగే వెయిట్ కూడా తగ్గిస్తుంది తెలుసా. గోంగూర తరచూ తింటూ ఉండడం వల్ల మనకు వెయిట్ రిడక్షన్ కూడా అవుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఈ రోజు అటువంటి చక్కటి గోంగూరతో మనము దంపుడు బియ్యాన్ని ఉపయోగించి ఒక పులిహోరలాగా తయారు చేసుకోబోతున్నాం. అంటే పులిహోర అంటే పోపు అది వేస్తున్నాం కాబట్టి దాన్ని పులిహోర అంటున్నాం అనుకోండి. మీరు ఇంకా కొంచెం పాలిష్డ్గా చెప్పుకోవాలి అనుకుంటే గోంగూర రైస్ అని కూడా అనొచ్చు కదా, ఏదన్నా అంటే మన ఇష్టం అనమాట. ఇప్పుడు పులిహోరను కూడా లెమన్ రైస్ అంటారు కదండి, అదే విధంగా. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి వేడైపోయింది కాబట్టి ముందుగా కాస్త ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఇందులో జీడిపప్పు అలాగే పల్లీలు ఈ రెండు కూడా వేసేసి మనం కాస్త వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. అది చివర్లో వేసుకోవడానికి. అంటే పల్లీలు మెత్తబడిపోకుండా అలా కరకరలాడుతూ ఇవి పైన రావడానికండి, అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే కొంతమందికి ఏంటంటే పులిహోరలో పల్లీలు జీడిపప్పులు ఇవన్నీ కరకరలాడుతూ ఉంటే ఇష్టం, మెత్తబడిపోకుండా. సో అలా కావాలి అంటే పల్లీలు అనేవి చివర్లో వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి స్పెషల్గా ఏదైనా చేయాలి అంటే ఇలా ఈసారి ట్రై చేయండి. సాధారణంగా పుదీనా రైసులు, టమాటా రైసులు, ఇవన్నీ పాలకూర రైసులు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా, కానీ గోంగూర రైస్ ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఈసారి ట్రై చేయండి. ఇలా చక్కగా పల్లీలు వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం జీడిపప్పును పల్లీలను కలిపి. ఇప్పుడు ఇదే బాండీలో కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకుని, ఎందుకంటే కొంచెమే వేసానండి ఇంతకుముందు, సో ఇంకొంచెం మనం నూనె వేసుకొని ఇక పోపుకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మినప్పప్పు. పోపు చాలా అంటే నూనె వేడివేడిగా ఉందండి, సో అందుకే పోపు కూడా చాలా త్వరగా చిటపటలాడిపోతుంది. కంచుపాత్ర కదండి, మనం తొందరగా వేడెక్కిపోతుంది, ఆ వేడి తొందరగా దిగదు కూడా. మినపప్పు వేసుకున్న తర్వాత కాస్త శనగపప్పు. శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే అలా కరకరలాడుతూ ఉంటుందన్నమాట మన రైస్ కూడా. పచ్చి శనగపప్పు కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఇంగువ. ఇక పులిహోరలో ఇంగువ లేనిదే అందం లేదు, రుచి కూడా లేదు కాబట్టి చక్కగా ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాము. కొత్తిమీర మనం చివర్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా తరుక్కొని పెట్టుకున్నటువంటి గోంగూర ఏదైతే ఉందో అది మనం చక్కగా ఈ పోపులో వేసేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఒక 2 కట్టల వరకు తీసుకున్నానండి, అంటే మన ఇష్టం, మన గోంగూర కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం చూసుకోవచ్చు.
ఇది ఎంత వేసుకున్నా కూడా బాగా దగ్గర పడిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. కావాల్సిన మళ్ళీ మనం వేసుకుందాం. సో ప్రస్తుతానికి ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా నేను ఎంత గోంగూర మొత్తం బాండి నిండా వేశాను, కానీ చాలా దగ్గర పడిపోయింది. కానీ సరిపోతుందండి, ఎందుకంటే ఇది మరీ మనకు ఓవర్గా ఉంటే కూడా పులుపు ఎక్కువైపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోతుంది. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు కాస్త ఉప్పు వేసేసుకుందాం. దీనికి మాత్రం ఉప్పు కరెక్ట్గా పడాలి, ఎందుకంటే ఇది పులుపుతో కూడుకున్నది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉప్పు పడితే చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పుడైతే పులుపు ఉన్న పదార్థాలకు ఉప్పులు కారాలు కరెక్ట్గా పడాలి, లేకపోతే పులుపు ఎక్కువ తెలియడము అలా ఉంటుంది, పళ్ళు జిల్లు మండము అలా జరుగుతూ ఉంటుంది. దీంట్లో కావాలంటే ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, ఒకవేళ అంతే ఆ పులుపుని కాస్త సెటిల్ చేయాలి అంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఏం వేయట్లేదండి. సరే ఇంత మంచి గోంగూర చక్కటి పులుసు రెడీ అయిందన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బాస్మతి దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది ఇందులో వేసేయాలి. ఇది బాస్మతి దంపుడు బియ్యమైనా వేయచ్చు, మామూలు దంపుడు బియ్యమైనా వేయచ్చు. సో ప్రస్తుతానికి ఇది వేసి చూద్దామండి, అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం ఆ చిరు తేమ ఏదైతే ఉందో అది పోయేంత వరకు చక్కగా మనం ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఏంటంటే చాలా త్వరగా ఈజీగా మనము ఈ గోంగూర పులిహోరను తయారు చేసుకోవచ్చండి. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఈ గోంగూర పప్పు వీటిలో కన్నా కూడా ఇలా తినడం వల్ల గోంగూర ఎక్కువగా వెళ్తుంది. మీరు ఇంత కప్పు పులిహోర తిన్నారంటే దాంట్లో అట్లీస్ట్ ఇంత గోంగూర మనకు ఉంటుంది. గోంగూర కూరలో తింటే ఎంతైతే మనకు వెళ్తుందో దీంట్లో కూడా అదే విధంగా వెళ్తుందన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా దేవుడి దగ్గర అగరబత్తి వెలిగించినప్పుడు ఆ బూడిద కింద పడిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము, శుభ్రంగా తుడిచి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఆ బూడిదను ఒక కప్లోకి తీసుకొని మన ఇంట్లో సామాన్ ఉంటుంది కదా, అంటే దేవుడి పాత్రలు, వాటిని చక్కగా కడిగినట్టయితే పాత్రలు తళతళలాడతాయట. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిగా మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు జీడిపప్పు వేసేసుకుందాం. ఇలా కరకరలాడుతూ ఉంటే పై నుంచి చాలా బాగుంటుంది. చివరిగా కాస్త కొత్తిమీర. ఇది బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మన సర్వింగ్ బౌల్లోకి బోర్లించేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా అందంగా పల్లీలు జీడిపప్పు అలాగే గోంగూర ఈ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన గోంగూర పులిహోర తయారైపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, గోంగూర 2 కప్పులు, చింతపండు గుజ్జు 1/2 కప్పు,
ఉప్పు తగినంత, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. గోంగూర పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీడిపప్పు, పల్లీలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కాస్త పసుపు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, గోంగూర వేసి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఆ తర్వాత అందులో ఉడికించుకున్న దంపుడు అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, పల్లీల మిశ్రమాన్ని కూడా వేసి చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహోర రెడీ. చూసారు కదా గోంగూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఎంతైనా గోంగూరే అండి. అంటే గోంగూరతో పచ్చడి తిన్నా, గోంగూరతో ఇటువంటి రైస్ ఐటమ్స్ ఏది తిన్నా కూడా అసలు ఒక మంచి రుచి నోటికి ఆహా అనిపించే విధంగా ఉంటుంది. ఒప్పుకుంటారు కదా? అదే విధంగా ఉందండి. పర్ఫెక్ట్గా అన్ని ఉప్పు, కారాలు, పులుపు అన్నీ కూడా సూపర్గా సరిపోయాయి. ఇది మనకు దంపుడు బియ్యం వాడుతున్నట్టు కూడా అస్సలు తెలియట్లేదండి. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.